వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనకు ఈరోజు టాపిక్ ఏంటిది అంటే మనం ఇప్పటిదాకా సాహిత్య ఆధారాల గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వీటి గురించి నేర్చుకుంటాము అంటే పురావస్తు ఆధారాల గురించి నేర్చుకుందాం. వీటి గురించి నేర్చుకుందాం, పురావస్తు ఆధారాలు. రైట్, శాతవాహనుల కాలం నాటి రాజ్య చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఏ ఆధారాలు దోహదపడుతున్నాయి అన్నప్పుడు పురావస్తు ఆధారాలు దోహదం చేస్తున్నాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. సార్ ఏ ఆధారాలు అంటున్నా? పురావస్తు ఆధారాలు అని చెప్తున్నా. సారు పురావస్తు ఆధారాలు అంటే ఏమిటి? పరిశోధనల ఫలితంగా సార్ ఏమంటున్నాం సార్? పరిశోధనల ఫలితంగా లేదా తవ్వకాల ఆధారంగా ఏమంటున్నాం సార్? త్రవ్వకాల ఆధారంగా లభ్యమైనటువంటి వస్తువులు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, శాసనాలు కావచ్చు, ఇవన్నీ మనకి ఏమంటున్నామండి? ఈ యొక్క లభ్యమైనవి, వీటినే పురావస్తు ఆధారాలు అంటారు. మరి ఈ యొక్క పురావస్తు శాస్త్రమునే మనం ఏమంటాము అంటే ఆర్కియాలజీ అని చెప్పి పిలుస్తాము. ఏమంటామండి? ఆర్కియాలజీ అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం. ఏమంటున్నాం సార్? ఆర్కియాలజీ అని చెప్పి పిలుస్తున్నాం. మనకు భారతదేశానికి సంబంధించి ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పురావస్తు ఆధారాలుగా మనం వీటిని పేర్కొంటామంటే ఇవి 3 టైప్స్ అమ్మ. అవి 3 టైప్స్ ఏంటిది అంటే, ఒకటి శాసనాలు అని చెప్తున్నాం సార్. ఏమంటున్నాం సార్? శాసనాలు. రెండవది ఏమంటున్నాము అంటే నాణెములు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే, మూడవది ఏమంటున్నాము అంటే నిర్మాణాలు, లేదా వాటిని మన వాళ్ళు ఏమని రాసిరు అంటే కట్టడాలు అని చెప్పి కూడా రాస్తారు. ఏమంటున్నారండి? నిర్మాణాలు లేదా కట్టడాలు అని చెప్పి రాస్తున్నాం. నిర్మాణాలు లేదా కట్టడాలు అని చెప్పి పిలుస్తున్నాం సార్. ఏమంటున్నాం సార్? నిర్మాణాలు లేదా కట్టడాలు అని చెప్పి వీటిని పిలవడం జరుగుతుంది అంటున్నాం. వీటిని పిలుస్తున్నాం నిర్మాణాలు లేదా కట్టడాలు అని. ఈ యొక్క పురావస్తు ఆధారాలను నిర్మాణాలు లేదా కట్టడాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఓకే, డన్ కదా. ఇప్పుడు శాసనాల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల యొక్క చరిత్రను తెలియజెప్పినటువంటి శాసనాలు ఏమిటి అనే ముచ్చట్లను మనం చూడాలి కదా. చూడకపోతే ఇజ్జత్ పోతుంది కదా, మళ్ళా చూస్తాం కదా, మరి చూడుర్రి మరి. రైట్, శాతవాహనుల కాలం నాటి యొక్క శాసనాలు ఏమేమి ఉన్నాయి అనే ముచ్చట్లను కూడా మనం చూస్తున్నాం. ఏమేమి శాసనాలు అంటే రైట్ ఇక్కడ రాస్తాను. శాసనాలు ఫస్ట్ ఏమని రాస్తున్నామండి? శాసనాలు అని చెప్పి రాస్తున్నాము. ఓకేనా? రైట్, ఇక్కడ శాతవాహనులు శాసనాలు, శాతవాహనుల కాలం నాటి శాసనాలు. ఇప్పుడు శాసనాల యొక్క అధ్యయనంను ఏమంటామండి? శాసనాల అధ్యయనంను ఏమంటున్నారు? శాసనాల అధ్యయనంను ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తారు. శాసనాల అధ్యయనంను ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తారు. రైట్, ఏమంటున్నాం సార్? ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నా. ఎపిగ్రఫీ అంటే ఏమిటి? ఈ యొక్క శాసనాల యొక్క అధ్యయనంను మనం ఏమంటున్నాము అంటే ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం. దీన్ని సార్ శాసనాల యొక్క అధ్యయనం చేయడాన్నే ఎపిగ్రఫీ అని చెప్పి మనం పిలుస్తున్నాం. మరి శాతవాహనుల యొక్క శాసనాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు ఎవరు? శాతవాహనుల యొక్క శాసనాలను అధ్యయనం చేసినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆయన పేరు ఏం పేరు అంటే డివి రాజారెడ్డి అని చెప్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? డివి రాజారెడ్డి అని చెప్పి పిలుస్తున్నారు. రవి రాజారెడ్డి గారు శాతవాహనుల యొక్క శాసనాల పైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరు రీసెర్చ్ చేసిరు అంటున్నా? డివి రాజారెడ్డి గారు. ఓకేనా? ఈయన ఒక్కనే రీసెర్చ్ చేసిండా అంటే ఈయనతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరెవరు అనేది ఈయనతో పాటు ఇంకెవరు ఉన్నారు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. ఏం పేరు అంటామండి? పివి పరబ్రహ్మ శాస్త్రి. సార్ ఏం పేరు సార్? పివి పరబ్రహ్మ శాస్త్రి. పరబ్రహ్మ శాస్త్రి. ఈయనతో పాటు ఇంకా ఎవరు కనిపిస్తున్నారు మనకు పివి పరబ్రహ్మ శాస్త్రితో పాటు అంటే రైట్ డివి రాజారెడ్డి, పివి పరబ్రహ్మ శాస్త్రి వీళ్ళేనండి.
వీళ్ళు ఎవరి యొక్క శాసనాలపైన అధ్యయనం చేసినారు? శాతవాహనుల యొక్క శాసనాలను వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. ఎవరు? వీళ్ళే సారు, వీళ్ళే. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మనం నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే వీళ్ళ తర్వాత అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ శాసనాలు ఏంటి అని చూద్దాం. ఫస్ట్ వీళ్ళ యొక్క శాసనాలు ఏ భాషలో ముద్రించారు? శాతవాహనుల యొక్క శాసనాలు ఏ భాషలో ముద్రించారు అన్నప్పుడు వీళ్ళు ఉపయోగించినటువంటి భాష ఏమిటి అంటే ప్రాకృత భాషలో. ఏమంటామండి? ప్రాకృత భాషలో నాణెములను ముద్రించారు. మరి ఏ లిపిలో వీళ్ళు నాణెములను ముద్రించినారు అన్నప్పుడు చూడండి, వీళ్ళు ఏ లిపిని వినియోగించినారు? వీళ్ళు వినియోగించినటువంటి లిపి ఏమిటి అన్నప్పుడు బ్రహ్మి లిపి అని చెప్తున్నా. ఏమంటున్నాం సార్? బ్రహ్మి లిపి అని చెప్పి పిలుస్తున్నా. ఇప్పుడు నేను ఏమంటానంటే బ్రహ్మి లిపిని ఎవరు కనుగొన్నారు? బ్రహ్మి లిపిని కనుగొన్నది ఎవరు? నేనేమంటానంటే బ్రహ్మి లిపిని కనుగొన్నది ఎవరు అంటే బ్రహ్మి అనే వ్యక్తి బ్రహ్మి లిపిని కనుగొన్నది అంటున్నాం. ఎవరు అంటున్నా? బ్రహ్మి అనే వ్యక్తి. ఇతడు అబ్బాయా అమ్మాయా అని మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది. డాటర్ ఆఫ్ ఎవరు అంటే ఈ యొక్క ఆదినాథుడు, లేదా ఇతడినే మనం ఏమంటాము అంటే ఋషభనాథుడు అని చెప్పి పిలుస్తారు. ఏమంటామండి? ఆదినాథుడు లేదా ఋషభనాథుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని? యొక్క బ్రహ్మి లిపిని రాసినటువంటి వ్యక్తిని. నెక్స్ట్ ఈయనని ఇంకా ఏమంటామంటే ఋషభనాథుడు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. ఆదినాథుడు, వృషభనాథుడు అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ యొక్క బ్రహ్మి వృషభనాథునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వృషభనాథుని యొక్క ఇద్దరు కుమారులు ఎవరు అంటే ఒక ఆయన పేరేమో భరతుడు అని చెప్తూ పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? భరతుడు అని చెప్తున్నా. రెండో కుమారుడు ఎవరు అంటే బాహుబలి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటామండి? బాహుబలి అని చెప్పి పిలుస్తున్నాం. కుమార్తె పేరు ఏం పేరు అంటే బ్రహ్మి అంటున్నాం. కుమార్తె పేరు ఏం పేరు? బ్రహ్మి. ఓకేనా? సో వృషభనాథుడు ఏ మతానికి సంబంధించిన వాడు? జైన మతం యొక్క స్థాపకుడిగా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క వృషభనాథుడిని గుర్తించడం జరుగుతుంది. మరి జైన సాహిత్యమును అభివృద్ధి చేయడం కోసమే బ్రహ్మి గారు ఈ యొక్క బ్రహ్మి లిపిని కనుగొనడం జరిగింది. అందుకే నాటి కాలంలో బ్రహ్మి లిపి అనేది విశేషమైనటువంటి ప్రచారంలో కలదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇగో ఈ విధంగా ఎవరి యొక్క శాసనాలను మనం అధ్యయనం చేసినాము అంటే శాతవాహనుల యొక్క శాసనాలను అధ్యయనం చేసినాం. అవి ఏ భాషలో ఉన్నాయి అంటే ప్రాకృత భాషలో. అవి ఏ లిపిలో ఉన్నాయి అంటే బ్రహ్మి లిపిలో కనిపిస్తున్నాయి. ఇక్కడ దాకా క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు శాతవాహనుల గురించి తెలియజెప్పిన శాసనాలు ఏమిటి అనే ముచ్చట్ను మనం చూద్దాం. శాతవాహనుల గురించి తెలియజెప్పిన శాసనాలు. శాతవాహనుల గురించి తెలియజెప్పిన శాసనాలు ఒకటి ఏమిటి అంటే రాయి బోర్డు మీద ఒకటి ఏమిటి అంటే ఈ యొక్క నానాఘాట్ శాసనం అంటున్నాం. సార్ ఏమంటున్నాం సార్? నానాఘాట్ శాసనం అంటున్నాం. రైట్గా శాసనం అని ఏం రాయాలి? నానాఘాట్. రెండోది ఏమంటున్నానంటే నాసిక్ శాసనం అని చెప్తున్నా. ఏమంటున్నామండి? నాసిక్ శాసనం. మూడోది ఏమంటున్నాను? నానాఘాట్, నాసిక్. దీని తర్వాత మరొక శాసనం పేరు రాస్తున్నాను. ఏమిటి అంటే మేకధోని శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? మేకధోని శాసనం అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే హతిగుంప శాసనం అని చెప్తున్నా. ఏంటి సార్? హతిగుంప శాసనం అంటున్నా. నెక్స్ట్ దీని తర్వాత మరొక శాసనాన్ని పట్టుకొస్తున్నా. అదేమిటి అంటే హతిగుంప శాసనం తర్వాత జూనాగఢ్ శాసనం అని చెప్తున్నాం. ఏమంటున్నాం సార్? జూనాగఢ్ శాసనం అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. ఏమంటున్నాం సార్? జూనాగఢ్ శాసనం అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. ఏమంటాం సార్? జూనాగఢ్ శాసనము అని చెప్పి మాట్లాడుతున్నాం. జూనాగఢ్ శాసనం అంటున్నాం. నెక్స్ట్ జూనాగఢ్ శాసనం తర్వాత ఇంకేం తీసుకొస్తున్నాము అంటే ఈ యొక్క బట్టిప్రోలు నిగమ సభ శాసనం అంటున్నాం. ఏంటి సార్? బట్టిప్రోలు
భట్టిప్రోలు నిగమ సభ శాసనం. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక శాసనం అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత నేను మరొక శాసనాన్ని కూడా తెలియజేస్తాను. దీంతో పాటు ఇంకేమంటున్నా భట్టిప్రోలు నిగమ సభ శాసనం. నెక్స్ట్ ఈ యొక్క నాగార్జున శాసనం అంటున్నాం. ఏమంటున్నాం సార్? నాగార్జున శాసనం. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే ఈ యొక్క ఉన్నాగర్ శాసనం. ఏమిటి? ఉన్నాగర్ శాసనం. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మరొక శాసనాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఏమిటి అంటే ఆ శాసనం పేరు ఏం పేరు అంటే ఈ యొక్క చినగంజం శాసనం అంటున్నాం. ఏమంటున్నాం సార్? చినగంజం శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. ఏంటి సార్? చినగంజం శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. అంటే ఈ శాసనాలు వీటితో పాటుగా ఇంకా ఏంటిది? రైట్, ఈ శాసనాలు ఎవల గురించి తెలియజేస్తున్నాయి అంటే శాతవాహనుల యొక్క చరిత్రను తెలియజేయడానికి ఉపయోగపడుతున్నటువంటి శాసనాలు. ఓకేనా. రైట్. ఇప్పుడు శాసనాలను అప్పట్లో ఎవరు చెక్కించేవారు? చినగంజం శాసనం. ఓకేనా. రైట్. భట్టిప్రోలు, నాగార్జున, ఉన్నాగర్, జూనాగఢ్, తిగుంప. రైట్. ఇవన్నీ నాటి కాలంలో ఉన్నటువంటి శాసనాలు. ఈ శాసనాలను అప్పట్లో రాజులు చెక్కించారా, రాణులు చెక్కించారా? మరి నాటి కాలంలో శాసనాలను ఎవరు చెక్కించారు? మరి వీటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే శాసనాల పైన శాతవాహనుల శాసనాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్తాను చూడండి. శాతవాహనుల యొక్క శాసనాల గురించి కొన్ని ముచ్చట్లు ఏమిటి అంటే వీరి యొక్క శాసనాల్లో మనకు కాల ప్రస్తావన లేదు. కాలం యొక్క ప్రస్తావన ఉందా? కాలం యొక్క ప్రస్తావన అనేది లేదు అని చెప్తున్నా. కాలం యొక్క ప్రస్తావన లేదు. నెక్స్ట్ ఈ యొక్క శాసనాల పైన రచయితల పేర్లు కనిపించవు. రచయితల పేర్లు కనపడవు. రచయితల పేర్లు కనపడవు అని చెప్పి మాట్లాడుతున్నాం. రచయితల పేర్లు కనబడతాయా? కనపడవు. నెక్స్ట్ అప్పట్లో ఈ శాసనాలను ఎవరు చెక్కించేవారంటే రాజులు చెక్కించేవారు. ఓకేనా. వీరితో పాటు రాణులు కూడా శాసనాలను చెక్కించారు. ఏమంటున్నామండి? ఈ యొక్క శాసనాలను రాజులు, రాణులు శాసనాలు చెక్కించారు. ఓకేనా. మరి అప్పట్లో శాసనాలను దేనికోసం చెక్కించారు అంటే శాసనాలు అనేటివి దేనికోసం చెక్కించారు అంటే ఇక్కడ చెప్తాను చూడు. రాజు యొక్క గొప్పతనాన్ని ఇది దేనికి సింబాలిక్గా భావించారు శాసనాలను అంటే రాజ్యం యొక్క పరువు ప్రతిష్టల కొరకై, రాజ్యం యొక్క పరువు ప్రతిష్టగా ఈ శాసనాలను అప్పట్లో లెక్కించేవారు. రాజు యొక్క పరువు ప్రతిష్టలనే ఈ యొక్క ప్రతిష్టలుగా వీటిని లెక్కించేవారు. వీటిని శాసనాలను రాజు యొక్క ఏమంటున్నామండి పరువు ప్రతిష్టలుగా వీటిని లెక్కించేవారు శాసనాలను అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఈ శాసనాలు అప్పట్లో ఎందుకు చెక్కించారు అన్నప్పుడు చూడండి. ఈ శాసనాలు అప్పట్లో ఎందుకు ఎక్కించారంటే రాజు గొప్పతనాన్ని వివరిస్తూ, రాజు గొప్పతనమును మరియు యుద్ధ నైపుణ్యాలను, యుద్ధాలను గురించి తెలియజేస్తూ. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే రాజు యొక్క పరిపాలన దక్షతను గురించి ఏమంటున్నామండి రాజు యొక్క పాలన దక్షతను గురించి వివరించేవాళ్ళు. నెక్స్ట్ ఇందులో ఇంకా ఏం వివరించేవారు అంటే ఈ యొక్క రాజ్య ఆదాయ వ్యయాలను, రాజ్య ఆదాయము, పన్నులు వంటి అంశాలను. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఇంకేం చెక్కించేవారు అంటే ఈ యొక్క ఆలయాలను గురించి, నిర్మాణాలను గురించి అని చెప్తాం. అప్పట్లో గుహలు ఉండేవి, ఆ గుహల యొక్క నిర్మాణాల గురించి. ఓకేనా. నిర్మాణాలను గురించి ఈ యొక్క శాసనాలను అంటే శాసనాల్లో తెలిపేవారు. ఇంకా ఏం చెప్పేవారు నిర్మాణాలతో పాటు అంటే నాటి కాలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలను గూర్చి. ఓకేనా. మరి ఇక్కడ రాజు యొక్క పరువు ప్రతిష్ట, గొప్పతనం, యుద్ధాలు, పాలన దక్షత, ఆదాయం, పన్నులు, నిర్మాణాలు యొక్క అన్నిటి గురించి దేంట్లో ప్రస్తావించరు? నాటి కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు
అనే అంశాల గురించి ఇక్కడ తెలియపడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఓకేనా. దీని తర్వాత ఇంకా ఏం చెప్పినారు అంటే వీళ్ళు రైట్, దీని తర్వాత ఇక్కడ ఇంకా వీళ్ళు ఏం డిస్కస్ చేసినారు అంటే రైట్, ఇక చెప్తాను చూడండి. వీళ్ళు ఇంకా ఏం డిస్కస్ చేసినారు అంటే దీంట్లోనే యొక్క మత పరిస్థితులను గురించి, మతం గురించి ఏమంటామండి, మతం గురించి. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారంటే ఈ యొక్క ఆర్థిక, మంచిగా రాయండి సార్, ఆర్థిక పరిస్థితులను గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది అంటున్నాం. దేని గురించి అంటున్నామండి, మతము మరియు ఆర్థిక పరిస్థితులు. ఓకేనా. నెక్స్ట్ మహిళల యొక్క ప్రత్యేకత, దేని గురించి అంటున్నామండి, మహిళల ప్రత్యేకత, మహిళా రాణుల యొక్క మహిళ ప్రత్యేకతను, మహిళల యొక్క ప్రత్యేకతను గురించి వీళ్ళు దేంట్లో ప్రస్తావించినారు అంటే ఈ శాసనాలలో ప్రస్తావించడం జరిగినది అంటున్నా. ఎవరి యొక్క ప్రత్యేకతను గురించి అంటున్నా, మహిళల యొక్క ప్రత్యేకతను గురించి వీళ్ళు శాసనాలలో ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ ఎవరి కాలం నాటి శాసనాల గురించి అంటున్నా, శాతవాహనుల కాలం నాటి శాసనాల గురించి దీంట్లో ప్రస్తావించారు. రవి, మనకు శాతవాహనుల కాలం నాటి శాసనాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పండి, శాసనాలను అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తారు. ఏమంటున్నామండి, శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రమునే మనం ఏమంటున్నాము అంటే ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా. ఏమంటున్నాం సార్, ఎపిగ్రఫీ అని చెప్పి పిలుస్తున్నాం. శాతవాహనుల యొక్క శాసనాలను ఏ భాషలో చెక్కించారు? ప్రాకృత భాషలో. ఏ లిపిలో చెక్కించారు? బ్రహ్మి లిపిలో చెక్కించారు. కరెక్టే కదా నేను చెప్పేది. నెక్స్ట్ శాతవాహనులు అనే వాళ్ళ యొక్క శాతవాహనుల యొక్క శాసనాలను అధ్యయనం చేసింది ఎవరు? తెలుసా రవి నీకు? రవి తెలియదు, మావాడే. అయితే మీరు అయితే భయ్ అన్నాడని ఫీల్ అయ్యారు. వాడు తమ్ముడు, వాడు ఈడ హీరో, వాడు తోఫ్ ఆర్జీవి ఫ్యాన్ ఇక్కడ అంటాడేమన్నా అంటే ఏమో అంటివి రవి. శాతవాహనుల యొక్క శాసనాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డివి రాజారెడ్డి, పివి పరబ్రహ్మ శాస్త్రి. గింతే అబ్బా. ఇక సింపుల్ గణేష్ సార్ క్లాస్ చెప్తే ధమాక్లా ఫీడ్ అవుతుంది. మీరు చదవడంలోనే ఉండాలి ఇక తెలివి అంతా. ఓకేనా. క్లాసు వింటే మీకు కనెక్ట్ కాకపోతే నాకు ఫోన్ చేయరి. ఓకేనా. రైట్, 100% కనెక్ట్ అవుతుంది బిడ్డ. ఎన్నో వేలాది మందిని ఉద్యోగులుగా మార్చినాం. మిమ్మల్ని మార్చడం మాకు లెక్క కాదు. కానీ మీరు ఉద్యోగం సాధించాలి అంటే నాలాంటి టీచర్లు 100 మంది వచ్చినా మీరు నౌకరు కొట్టలేరు. ఎప్పుడు మీరు నౌకరు కొడతారు అంటే ఒక నిశ్శబ్దం నుంచి నువ్వు చేసే పేజీల చప్పుడు అనే ఒక శబ్ద విప్లవాన్ని నువ్వు సృష్టించినప్పుడే. అవునా. నువ్వు ఒక నిశ్శబ్దం నుంచి బయటికి రావాలి. ఫస్ట్ నీ చుట్టూ ఉన్నటువంటి డిస్టర్బెన్స్, సౌండ్ పొల్యూషన్ను నువ్వు సైలెన్స్లోకి తీసుకెళ్ళాలి. ఆ సైలెన్స్ నుంచి నీలో ఒక థాట్ వస్తుంది చూసిరా. ఆ థాట్ అనేదే ఏం చేస్తుంది అంటే నీలో ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. అది ఎలాంటి రెవల్యూషన్ అంటే అర్ధరాత్రి నువ్వు చేసే పేజీల చప్పుడు, నువ్వు ఏ సౌండ్ రెవల్యూషన్ వ్యతిరేకించినవో కానీ నువ్వు ఈ పేజీల చప్పుడు, ఈ పేజీల సౌండ్ రెవల్యూషన్, ఈ విప్లవం అనేది నిన్ను అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. అంటే ఉద్యోగం సాధించాలి అంటే ఒక ఉపాధ్యాయుడు అనేది నీకు గైడెన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. సాధించాలన్నా, దాన్ని కోల్పోవాలన్నా దానికి ఒకే ఒక కారకుడు ఉంటాడు. ఆ లెవెల్లో కాదండి ఎగ్జామ్ రాసి మీరు చదవకపోతే నౌకరేడికెళ్ళి వస్తుంది, మీరు ఎగ్జామ్ రాయకపోతే నౌకరేడికెళ్ళి వస్తుంది. నాలాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం, అంబేద్కర్ లాంటి వాళ్ళు మస్తు మంది చదువు చెప్తారు కానీ నౌకరు రాదు. ఎందుకంటే చదవాల్సింది, రాయాల్సింది ఎగ్జామ్ నువ్వే. నీ పరీక్షకు నువ్వే డిసైడ్ చేసుకో ఉద్యోగం వస్తుందా రాదా అనేది. కాబట్టి ఉద్యోగం వచ్చింది అంటే అది టీచర్ల గొప్పతనం కాదు, చదివేవాడి గొప్పతనం. నువ్వెంత అద్భుతంగా చదివితే నీ జీవితం అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు నువ్వు కష్టపడకపోతే 40 నుంచి 60 సంవత్సరాల మధ్య నీ జీవితం కష్టంలో ఉంటుంది. కాబట్టి 20 నుంచి 35 సంవత్సరాల వయసులో నువ్వు కష్టపడాలి. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ జీవితాన్ని మార్చడానికి ఎవ్వడు రాడు నీ దగ్గరికి. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. నీ జీవిత కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే. కాబట్టి బాగా చదువు. పుస్తకాన్ని నమ్ముకున్నోడు జీవితంలో ఓడిపోయినట్టు ఎక్కడ లేదు. నువ్వు కూడా ఓడిపోవు. చరిత్రలు, పురాణాలు, బైబిల్, ఖురానాలు మస్తు చెప్తాయి. అవన్నీ చెప్పింది ఏంటిది అంటే చదివినోడు ఎప్పుడు చెడిపోలేదని చెప్పినాయి. మీరు కూడా గంతే చదవండి. వీలైనంత వరకు చిట్కాలు, షార్ట్కట్లు, ఈజీ వేలు వెతకకండి. ఉన్నది ఉన్నట్టుగా చదవండి, ఉద్యోగాన్ని పొందండి. ఓకేనా. ఇదే నేను మీకు ఇచ్చేటువంటి సజెషన్. థ్యాంక్ యూ.